ఐవీఎఫ్లో ఒక ఎగ్ అండ్ స్పర్మ్ని ఇంజెక్ట్ చేసి తయారైన పిండకణంని ఎంబ్రియో అంటాం. ఎక్సెస్ ఉన్న ఎంబ్రియోస్ అన్నీ ఫ్రీజ్ చేస్తాము. ఫ్రీజ్ చేసినప్పుడు -197 degreesలో ఫ్రీజ్ చేసి 5-10 ఏళ్ల వరకు వాటిని కాపాడుకోవచ్చు. కొన్నిసార్లు ఏమో అసలు ఎంబ్రియో ట్రాన్స్ఫరే చేయకుండా ఫ్రీజ్ చేసేస్తాము. ఎలాంటి వారికి నీటి పొడుగులు ఉన్నప్పుడు ఫాలికల్స్ చాలా ఉంటాయి, వారికి 3 centimeters ఉన్న ఓవరీ కాస్త 10 centimeters అంత పెద్దగా అయిపోతుంది. అట్లాంటప్పుడు తల్లికి ఉమెన్కి కొంచెం అన్కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. పొట్ట నిండా నీరు ఉండటం కానీ పెద్దగా ఉండటం కానీ, అండ్ ప్రతి ఫాలికల్ నుంచి హార్మోన్స్ చాలా వచ్చేసి ఆ పొర ఎంబ్రియోని ఇంప్లాంట్ కాకుండా సపోర్ట్ చేయదు, ఇంప్లాంట్ అయ్యేటట్టు సపోర్ట్ చేయదు. అలాంటి వారికి అసలు ట్రాన్స్ఫర్ చేయకుండా ఫ్రీజ్ చేస్తాము. మిగిలిన వారికి 2-3 ఎన్ని డిసైడ్ చేసుకుంటే ఆ డాక్టరును దంపతులు కలిపి డిసైడ్ చేసుకున్న ఎంబ్రియోస్ని గర్భాశయంలోకి ట్రాన్స్ఫర్ చేసి మిగిలినవన్నీ ఫ్రీజ్ చేసి పెడతాము. సో ఈ ప్రక్రియని ఎంబ్రియో ఫ్రీజింగ్ అంటారు. ఆ ఎక్స్ట్రా ఉన్న పిండ కణాలని లేకపోతే ఐవీఎఫ్ ద్వారా తయారైన పిండ కణాలని లిక్విడ్ నైట్రోజన్లో -197 degreesలో భద్రతపరిచే ప్రక్రియని ఎంబ్రియో ఫ్రీజింగ్ అంటాము.